షాలోమ్, ప్రైజ్ ది లార్డ్. సామెతలు 8వ అధ్యాయము 22వ వచనం. పూర్వకాలమున తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. ఈ ఒక్క వచనాన్ని ఆధారం చేసుకుని చాలా మంది ఒక ఎక్స్ట్రీమ్ కన్క్లూజన్ కి రావడం మనం చరిత్రలోను అలాగే ప్రజెంట్ టైమ్స్ లో కూడా చూడొచ్చు. చూడండి, యేసుక్రీస్తుకు ఒక ఆరంభం ఉంది. ఆయన నిత్యుడు కాడు. ఆయన కేవలం తండ్రి చేత సృష్టింపబడినటువంటి ఒక వ్యక్తి మాత్రమే అనేది వీళ్ళ వాదన. ముఖ్యంగా యెహోవా సాక్షులు, అలాగే ఏరియనిజం థియాలజీని అనుసరించే వాళ్ళు, అలాగే కొందరు త్రిత్వాన్ని వ్యతిరేకించేటువంటి బోధకులు కూడా సామెతలు 8వ అధ్యాయం 22 నుండి 31 వచనాలని తమ ప్రధాన ఆధారంగా చూపిస్తారు. కానీ అసలు క్వశ్చన్ ఏంటంటే, సామెతలు 8వ అధ్యాయంలో మాట్లాడుతుంది నిజంగా యేసుక్రీస్తేనా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పకుండానే ఆ అధ్యాయము యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవిత చరిత్ర గురించి రాయబడింది అని ఇంటర్ప్రిట్ చేయడం అనేది ఏమాత్రం కూడా సరైన పద్ధతి కాదు. ముందుగా సామెతల గ్రంథం యొక్క స్వభావాన్ని, అంటే నేచర్ని అర్థం చేసుకోవాలి. ఇది చరిత్ర గ్రంథము కాదు, ప్రవచన గ్రంథం కూడా కాదు. ఇది ఒక విజ్డమ్ లిటరేచర్, అంటే జ్ఞాన సాహిత్యం. ఇలాంటి లిటరేచర్ లో రచయిత ఫీలింగ్స్ కి, క్యారెక్టర్స్ కి, మారల్ వాల్యూస్ కి ఒక వ్యక్తిత్వాన్ని ఇచ్చి మాట్లాడిస్తాడు. దీన్నే పర్సానిఫికేషన్, అంటే వ్యక్తీకరణ అంటారు. మనం కూడా న్యాయం ఏడుస్తుందని, లేదా చరిత్ర మాట్లాడుతుందని, ప్రేమ గెలిచింది అనే ఫ్రేజెస్ తరచుగా వాడుతూ ఉంటాం. కానీ వాస్తవానికి న్యాయం ఒక మనిషిలాగా ఏడవదు, చరిత్ర మనం మాట్లాడుతున్నట్లుగా నోటితో మాట్లాడదు, ప్రేమ మనం కాళ్లతో నడుస్తున్నట్లుగా నడవదు. కానీ ఆ ఫీలింగ్ ని బలంగా చెప్పడానికి అలాంటి ఫ్రేజెస్ ని వాడతాం. ఒకవేళ సామెతలు 8లో ఉన్నది అక్షరాల యేసుక్రీస్తు చరిత్రే అని వాదిస్తే, మనం సామెతలు 9వ అధ్యాయాన్ని కూడా అదే విధంగా అక్షరాల తీసుకోవాల్సి వస్తుంది. సామెతలు 9వ అధ్యాయము మొదటి 2 వచనాలు గాని మనం చదివితే, జ్ఞానం గురించి ఏం రాయబడిందంటే, జ్ఞానము తన ఇల్లు కట్టుకొని ఉన్నది, దానికి 7 స్తంభములు చెక్కి నిలువబెట్టి ఉన్నది, పశువులను వధించి ద్రాక్షారసము కలిపి భోజనము సిద్ధపరిచి ఉన్నది. ఇప్పుడు ఆలోచించండి, సామెతలు 8వ అధ్యాయంలో ఉన్నటువంటి జ్ఞానము లేదా ఇతర అధ్యాయాల్లో ఉన్నటువంటి జ్ఞానము అక్షరాల యేసుక్రీస్తే అయితే, యేసుక్రీస్తు పరలోకంలో 7 స్తంభాలతో ఒక ఇల్లు కట్టాడా? పశువులను వధించి వంటలేమని చేశాడా? ఖచ్చితంగా కాదు. అంతేకాదు, అదే అధ్యాయము 13వ వచనాన్ని గాని మనం చూస్తే, మూర్ఖత్వము కూడా ఒక స్త్రీగా వర్ణించబడుతుంది. మూర్ఖత్వము కూడా వీధుల్లో నిలబడి ప్రజల్ని తన ఇంటికి పిలుస్తుంది. మరి జ్ఞానము ఒక నిజమైనటువంటి వ్యక్తి, అది కూడా యేసుక్రీస్తే అయితే, మూర్ఖత్వం అనే స్త్రీ ఎవరు? సాతానా? ఇలాంటి ఇంటర్ప్రిటేషన్ చాలా అసంబద్ధంగా, అంటే అబ్సర్డ్ గా మారుతుంది. ఆయన సృష్టి కార్యాల్లో ప్రథమమైన దానిగా నన్ను సృష్టించాడు అని జ్ఞానం మాట్లాడుతున్నటువంటి ఆ పొయిటిక్ లాంగ్వేజ్ ని తీసుకొని దాన్ని యేసుక్రీస్తుకు అప్లై చేసి, యేసుక్రీస్తు ఒకానొక టైంలో లేని మొమెంట్ కూడా ఉంది, ఆయన సృష్టి కార్యాల్లో మొదటి వ్యక్తిగా యేసుక్రీస్తు సృష్టింపబడ్డాడు అని గాని మనం ఒకవేళ ఇంటర్ప్రిట్ చేయాల్సి వస్తే, జ్ఞానము లేనటువంటి ఒక స్థితి కూడా దేవునికి ఉంది అని మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది, విచ్ ఈస్ లాజికలీ ఇంపాసిబుల్. దేవుడు ఏ విధంగా అయితే నిత్యుడో, దేవుని యొక్క జ్ఞానము కూడా నిత్యమైందే. సామెతలు 8:22లో ఉన్నటువంటి ఆ జ్ఞానము దేవుడు సృష్టించినటువంటి మొదటి క్రియ అని, అది అక్షరాల యేసుక్రీస్తే అని ఒకవేళ ఎవరైనా వాదిస్తే, ఇక్కడ ఒక పెద్ద సమస్య వస్తుంది. దేవుడు ఆ జ్ఞానాన్ని సృష్టించక ముందు ఆయనకు జ్ఞానం లేదా? సృష్టి ఆరంభానికి ముందు దేవుడు ఒకానొక టైంలో జ్ఞానము లేని స్థితిలో ఉన్నాడా? దేవుడు సర్వజ్ఞాని, అంటే ఓమ్నిషియంట్. ఆయనకు జ్ఞానము లేని స్థితి అంటూ ఒకటి ఉంది అంటే, అది దేవుని యొక్క స్వభావానికే విరుద్ధం. దేవుడు ఎన్నడూ కూడా అజ్ఞాని కాదు. ఆయన తర్వాత ఎప్పుడో ఒకానొక టైంలో జ్ఞానాన్ని సంపాదించుకోలేదు. కాబట్టి ఆయన జ్ఞానము కూడా ఆయనలాగానే ఎప్పుడు నిత్యమైనదే. జ్ఞానానికి సృష్టింపబడినటువంటి ఆరంభం అంటూ లేదు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ రచయిత మాట్లాడుతుంది ఒక లిటరరీ ఫిగర్, అంటే సాహిత్యాలంకారం, అంతేగాని జీవిత చరిత్ర కాదు. జ్ఞానాన్ని ఒక తెలివైన స్త్రీగా, మూర్ఖత్వాన్ని ఒక వేశ్యగా పోల్చి పోయిటిక్ గా రాసినటువంటి గ్రంథం ఇది. దేవుడు తన సృష్టి కార్యాలను ప్రారంభించినప్పుడు ఆయన అనంతమైనటువంటి జ్ఞానము, అంటే ఇటర్నల్ విజ్డమ్ అప్పటికే ఆయన కలిగి ఉన్నాడు అని చెప్పడమే ఈ వచనాల యొక్క ఉద్దేశం. అయితే ఈ వచనాలకు యేసుక్రీస్తు ప్రభువారితో ఎలాంటి సంబంధం లేదా అంటే ఉంది. కొత్త నిబంధనలో గాని మనం చూస్తే, అపోస్తలుడైన పౌలు గారు యేసుక్రీస్తు ప్రభువారిని దేవుని యొక్క జ్ఞానము అని డిస్క్రైబ్ చేస్తాడు. క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. అంటే సామెతల గ్రంథంలో ఒక పోయిటిక్ లాంగ్వేజ్ లో ఎక్స్ప్రెస్ చేయబడినటువంటి దేవుని యొక్క నిత్య జ్ఞానము యేసుక్రీస్తులో సంపూర్ణంగా రివీల్ అయిందని అర్థం. ఈ కాన్సెప్ట్ ని అర్థం చేసుకోవడానికి యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా చెప్పినటువంటి మాటలు చాలు. నేనే ద్వారము, నేనే ద్రాక్షవల్లిని అని యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు. అంటే దీని అర్థము మనం ఊహించుకునేటువంటి ఒక డోర్ అని కాదు.
అదొక మెటఫార్, అంటే ఒక రూపకం అన్నమాట. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారు దేవుని జ్ఞానము అని పిలువబడినంత మాత్రాన సామెతల గ్రంథంలో జ్ఞానం గురించి చెప్పబడినటువంటి ప్రతి పోయిటిక్ వర్డ్స్ ని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క లిటరల్ లైఫ్ కి అప్లై చేయడం అనేది కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్ కాదు. సామెతలు 8 లాంటి ఒక పోయిటిక్ సెగ్మెంట్ అని అర్థం చేసుకోవడానికి బెస్ట్ మెథడ్ ఏంటంటే స్పష్టమైన వచనాల వెలుగులో సందిగ్ధంగా ఉన్నటువంటి వచనాలను వ్యాఖ్యానించడం. బైబిల్ మొత్తం కూడా యేసుక్రీస్తును సృష్టికర్త అంటే క్రియేటర్ అని చెప్తుందా, లేదా ఆయన సృష్టింపబడినవాడు లేదా క్రియేట్ చేయబడినవాడు అని చెప్తుందా? ఆది అందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దుండెను, వాక్యము దేవుడై ఉండెను, కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలుగలేదు. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి లాజిక్ మనకు కనబడుతుంది. అపోస్తలుడైన యోహాను ఆది అందు వాక్యము పుట్టెను అని చెప్పలేదు, ఆది అందు వాక్యముండెను అని చెప్పాడు. అంటే ద వర్డ్ ఎగ్జిస్టెడ్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. అంత మాత్రమే కాకుండా 3వ వచనంలో సమస్తము ఆయన మూలంగా కలిగెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అన్నాడు. ఇక్కడ ఉన్న లాజిక్ అనేది చాలా సింపుల్. ఈ విశ్వంలో సృష్టింపబడినవి అంటే క్రియేటెడ్ థింగ్స్ అనే ఒక కేటగిరీ ఉంది. అవన్నీ కూడా క్రీస్తు ద్వారానే కలిగాయి, క్రీస్తు లేకుండా ఒకటి కూడా కలగలేదు అని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు కూడా దేవుడు సృష్టించిన వ్యక్తే అయితే ఆయనను సృష్టించింది ఎవరు? యోహాను 1:3 ప్రకారము సృష్టింపబడిన ప్రతిదీ కూడా ఆయన ద్వారానే కలగాలి. అంటే ఆయన ఉనికిలోనికి రాకముందే ఆయన సృష్టించుకున్నాడా? ఇదొక లాజికల్ ఇంపాసిబిలిటీ, అంటే తర్కబద్ధంగా అసాధ్యం అన్నమాట. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే ఈ విశ్వంలో కేవలం 2 కేటగిరీస్ మాత్రమే ఉన్నాయి: సృష్టికర్త క్రియేటర్, సృష్టింపబడినవి క్రియేషన్. యేసుక్రీస్తు ప్రభువారు సృష్టింపబడినవి అనే కేటగిరీలో లేడు. ఆయనకు ఆరంభం అంటూ లేదు, పైగా ఆయనే సృష్టికర్త. అందుకే మిగతా బైబిల్ వచనాలన్నీ కూడా ఇదే సత్యాన్ని ఘోషిస్తున్నాయి. మెస్సియా పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ప్రత్యక్షమగుచుండెను. ఈ వచనాలు ఆయన యొక్క ఇటర్నల్ ఎగ్జిస్టెన్స్ ని సూచిస్తున్నాయి. అబ్రహాము పుట్టక మునిపే నేనున్నాను అని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. బిఫోర్ ఏబ్రహాం వాస్ ఐ యామ్. అంటే పాత నిబంధనలో యెహోవా తనకు మాత్రమే అన్వయించుకున్నటువంటి ఐ యామ్ అనే టైటిల్ ని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు క్లెయిమ్ చేస్తున్నారు. ఇది బ్లాస్ఫెమీ అయినా అయి ఉండాలి, లేదా ఆయన కూడా యెహోవాయే అయి ఉండాలి. నేనే అల్ఫయు ఒమేగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై ఉన్నాను. యెషయా గ్రంథంలో యెహోవాకు మాత్రమే వాడబడినటువంటి ఈ బిరుదులు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారికి అప్లై చేయబడుతున్నాయి. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములు ఆయన ఒకటే రీతిగా ఉండును. యేసుక్రీస్తు సృష్టింపబడ్డాడు అని వాదించేవారు ఫ్రీక్వెంట్ గా కొన్ని వచనాలను చూపిస్తారు. వాటిని కాంటెక్స్ట్ అండ్ ఒరిజినల్ లాంగ్వేజ్ వెలుగులో గాని మనం పరిశీలిస్తే నిజం అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమైపోతుంది. ప్రకటన 3:14 గాని మనం చూస్తే దేవుని సృష్టికి ఆయన ఆది అయి ఉన్నాడు. యేసుక్రీస్తుకు ఆరంభం ఉంది అని చెప్పే వాళ్లకు ఇది వన్ ఆఫ్ ద ఫేవరెట్ వర్సెస్. ఇక్కడ వాడబడినటువంటి గ్రీక్ పదం వచ్చేసి ఆర్ఖీ. దీనికి ఆరంభం అని మాత్రమే కాదు, మూలము లేదా ఆరిజిన్, అధిపతి అంటే రూలర్ అనే అర్థాలు కూడా ఉన్నాయి. యేసుక్రీస్తు దేవుని సృష్టికి అధిపతి, అంటే రూలర్ ఆఫ్ గాడ్స్ క్రియేషన్. ఇది యాక్యురేట్ ట్రాన్స్లేషన్. ఇక వీళ్ళు చూపించే నెక్స్ట్ వచనం ఏంటంటే యోహాను సువార్త 14:28 వచనము. నా తండ్రి నాకంటే గొప్పవాడు. ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క ఇన్కార్నేషన్ టైంలో చెప్పారు. అంటే తన అవతారంలో మనిషిగా తాను అవతరించిన టైంలో చెప్పారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:6-8 వచనాలు గాని మనం చదివితే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకొనెను. ఫిలిప్పీ 2:6-8 వచనాల వెలుగులో గాని మనము యోహాను సువార్త 14:28 వచనాన్ని గాని మనం చదివితే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఇక్కడ ఆయన మాట్లాడుతుంది ఆయన పాత్ర గురించి మాత్రమే గాని దైవ స్వభావం గురించి కాదు. అంటే తనను తాను రిక్తునిగా చేసుకున్నటువంటి ఆ టైంలో సంపూర్ణ దైవత్వాన్ని కలిగిన వ్యక్తిగా, అలాగే సంపూర్ణ మానవత్వాన్ని కూడా కలిగి ఉన్నటువంటి ఒక హైపోస్టాటిక్ యూనియన్ లో ఉన్నటువంటి వ్యక్తిగా తన పాత్రను డిస్క్రైబ్ చేస్తూ నా తండ్రి నాకంటే గొప్పవాడు అని చెప్తున్నాడు తప్ప దైవికమైన స్వభావంలో నా తండ్రి గొప్పోడు అని కాదు. ఇకపోతే బైబిల్లో కుమారుడు అనే పదము ఒక స్వభావాన్ని తెలియజేస్తుంది. యోహాను సువార్త 5:18 వచనాన్ని గాని మనం చూస్తే ఆయన విశ్రాంతి దినాన్ని మీరుట మాత్రమే గాక
దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తనను దేవునితో సమానంగా చేసుకున్నాడు గనుక ఇందు నిమిత్తము యూదులు ఆయనను చంపవలనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసిరి. ఇక నెక్స్ట్ వచనం వచ్చేసి యోహాను సువార్త 16వ అధ్యాయము 28వ వచనం. నేను తండ్రి యొద్ద నుండి వచ్చి తిని, నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చున్నాను, మరియు లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను అని వారితో చెప్పాను. ఈ వచనాలు వచ్చేసి ఇందాక మనం చదివినటువంటి వచనాలు లాగానే ఇన్కార్నేషన్ కి సంబంధించినటువంటి వచనాలు. ఆయన అప్పుడే ఉనికిలోనికి వచ్చాడు అని కాదు. 4వ శతాబ్దంలో ఏరియస్ అనే బోధకుడు ఒకప్పుడు కుమారుడు లేడు అని బోధించినప్పుడు కౌన్సిల్ ఆఫ్ నైసియా 325 ADలో ఆ సిద్ధాంతాన్ని పూర్తిగా ఖండించింది. కుమారుడు తండ్రితో హోమోసియోస్ అంటే ఒకే దైవ స్వభావం కలిగిన వాడు అని స్పష్టం చేసింది. ఇకపోతే నెక్స్ట్ పాయింట్ వచ్చేసి యేసుక్రీస్తు పరలోకంలో జన్మించాడా? బైబిల్ స్పష్టంగా ఏం చెప్తుందంటే కాదు. యేసుక్రీస్తుకు పరలోకంలో ఆరంభం లేదు, అసలు ఆరంభమే లేదు. ఆయన నిత్యుడు. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి ఒక డిఫరెన్స్ ని గమనించాలి. పుట్టుట అంటే ఆరిజిన్, ఈ ఆరిజిన్ వేరు. ఇన్కార్నేషన్ అంటే అవతరించడం వేరు. వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఇప్పటికే నిత్యంగా ఉన్నటువంటి వాక్యము నిర్దిష్ట కాలంలో మానవ స్వభావాన్ని ధరించాడు. ఆయన మానవుడిగా జన్మించాడు, కానీ దేవుడిగా మాత్రం ఆయన నిత్యుడు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు నిజంగానే సృష్టింపబడిన వాడైతే ఆయన్ని ఆరాధించడము విగ్రహారాధన అంటే ఐడాలిటరీ అవుతుంది. ఎందుకంటే ఆరాధన అనేది కేవలం సృష్టికర్తకు మాత్రమే చెందుతుంది. కానీ ప్రకటన గ్రంథంలో గాని మనం చూస్తే దేవుని యొక్క సమస్త సృష్టి దేవుణ్ణి ఆరాధించడంతో పాటు గొర్రెపిల్లను కూడా ఆరాధించడం మనం చూడొచ్చు. కాబట్టి సామెతలు 8వ అధ్యాయాన్ని బైబిల్ పూర్తి వెలుగులో గాని మనం చదివితే ఎలాంటి సందేహం మిగలదు. యేసుక్రీస్తు దేవుడి నుండి ఉద్భవించినటువంటి ఒక జీవి కాదు. తండ్రితో పరిశుద్ధాత్మతో నిత్యము ఉన్నటువంటి ఆ నిత్య త్రియేక దేవునిలో ఒకరు. యేసుక్రీస్తు దేవుని యొక్క జ్ఞానాన్ని పొందినవాడు కాదు. ఆయన దేవుని యొక్క నిత్యమైన జ్ఞానానికి స్వరూపుడు. ఆయనే ఆల్ఫా, ఆయనే ఒమేగా, ఆదియు అంతమునై ఉన్నాడు. మొదటివాడు ఆయనే, కడపటివాడు ఆయనే, యుగ యుగాలు ఆయనే రాజాధిరాజు. అయితే ఇదంతా విన్నాక మనకి ఇంకో డౌట్ రావచ్చు. మరి కొలస్సీ 1:15 ప్రకారం యేసుక్రీస్తును సర్వసృష్టికి ఆది సంభూతుడు అంటే ఫస్ట్ బోర్న్ అని పిలిచారు కదా. యేసుక్రీస్తు సృష్టింపబడ్డాడు అని వాదించేవారు ఫ్రీక్వెంట్ గా కోట్ చేసే అబ్జెక్షన్ ఇదే. ఈ మాటలను బట్టి ఆయన దేవుని మొదటి సృష్టి అని చాలా మంది అపార్థం చేసుకుంటారు. ఇంతకీ బైబిల్లో ఫస్ట్ బోర్న్ అంటే అర్థమేంటి? ఈ అభ్యంతరానికి సరైనటువంటి సమాధానం ఏంటి అనేది నేను వేరొక వీడియోలో ఒక డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఆ విషయం క్లియర్ కావాలంటే ఇప్పుడు నేను ప్లే చేయబోయే వీడియో ఖచ్చితంగా మీరు చూడాలి. యేసుక్రీస్తు ప్రభువారు జ్యేష్ఠ కుమారుడు లేదా ఆది సంభూతుడు అని ఎందుకు పిలువబడ్డారు? ఆయన మొదటగా సృష్టింపబడిన వారేనా? ఒకవేళ ఆయన నిజంగానే సృష్టింపబడిన వారైతే ఆయన దేవుడు ఎలా అవుతాడు అనేటువంటి క్వశ్చన్ న్యాచురల్ గానే రేజ్ అవుతుంది. కొలస్సీ పత్రిక 1:15 ఆధారం చేసుకుని ఎన్నో సంవత్సరాలుగా కొందరు చేసేటువంటి వాదన ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా సృష్టిలో ఒక భాగమే అని. కొందరేమో యేసుక్రీస్తు దేవుడు కాదు, కేవలం ప్రవక్త మాత్రమే అని. కొందరేమో యేసుక్రీస్తు దేవుడు సృష్టించినటువంటి మొట్టమొదటి దేవదూత అని. కొందరేమో యేసుక్రీస్తు కేవలం దేవుడు సృష్టించినటువంటి దేవుని కుమారుడు మాత్రమే అని కూడా చెప్పడం మనం చూడొచ్చు. అంటే ఆయనకంటూ ఒక ఆరంభం ఉంది అనేటువంటిది వాళ్ళ పాయింట్. కానీ మరోవైపు సమస్త సృష్టి యేసుక్రీస్తు ద్వారానే కలిగిందని కూడా బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. ఇంతకీ అసలు వాస్తవం ఏంటి? పాత నిబంధనలో జ్యేష్ఠ కుమారుడు అనేటువంటి పదాన్ని దేవుడు ఏ అర్థంలో యూజ్ చేశాడు? దావీదు యెష్షయికి మొదటి కుమారుడు కాకపోయినప్పటికీ ఎందుకు జ్యేష్ఠ కుమారుడుగా పిలువబడ్డాడు? ఎఫ్రాయిము ముందుగా పుట్టకపోయినప్పటికీ ఎందుకు జ్యేష్ఠ పుత్రుడయ్యాడు? హెబ్రీ భాష, యూదుల సంస్కృతి, పాత నిబంధన ప్రవచనాలు, అలాగే కొత్త నిబంధనలోని సమాంతర వచనాల ఆధారంగా ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే చాలా సంవత్సరాలుగా అనేక మంది నమ్ముతున్నటువంటి అపోహలు ఈ వీడియో ద్వారా చెదిరిపోతాయని నేను నమ్ముతున్నాను. దేవాది దేవుడికి ప్రార్థిస్తున్నాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మన టైంలో ఫస్ట్ బోర్న్ అనేసరికి మొట్టమొదటగా పుట్టినవారు అని భావిస్తాం. కానీ బైబిల్ కాలంలో జ్యేష్ఠ కుమారుడు లేదా ఫస్ట్ బోర్న్ అనేటువంటి పదం కేవలం పుట్టినటువంటి ఆర్డర్ని బట్టి సూచించేది మాత్రమే కాదు. ఫస్ట్ బోర్న్ అనేటువంటి పదానికి హెబ్రీలో ఉపయోగించబడినటువంటి పదం బెహోర్. ఈ బెహోర్ అనే పదం చాలాసార్లు అధికారము, రాజ్య హక్కు, వారసత్వము, ప్రాధాన్యము, అత్యున్నత స్థానము అనే అర్థం వచ్చేలా ఉపయోగించబడింది. ఇది ఫస్ట్ అర్థం చేసుకోకుండా కొలస్సీ 1:15 చదివితే ఖచ్చితంగా తప్పుడు అర్థమే వస్తుంది. పాయింట్ నెంబర్ 2, దావీదు జ్యేష్ఠ కుమారుడు ఎలా అయ్యాడు?
89వ కీర్తన 27వ వచనంలో దేవుడు దావీదు గురించి ఏమంటున్నాడంటే, నేనతనిని జ్యేష్ఠపుత్రునిగా భూరాజులలో అత్యున్నతునిగా నిలుపుదును. ఒకసారి ఆలోచించండి, దావీదు నిజంగానే తన ఇంట్లో మొదటి కుమారుడా? కాదు, అతను యెష్షయి కుమారుల్లో చివరివాడు. అలాంటప్పుడు దేవుడు దావీదును జ్యేష్ఠ కుమారుడు అని ఎందుకు అన్నాడు? అసలు విషయం ఇక్కడే ఉంది. ఇక్కడ జ్యేష్ఠ కుమారుడు లేదా ఫస్ట్ బార్న్ అంటే అత్యున్నత స్థానంలో ఉన్నవాడు అని అర్థం. అంటే రాజ్యాధికారం కలిగిన వాడు, ఎన్నుకోబడినవాడు, ప్రత్యేక వారసుడు అని. వాస్తవానికి ఇక్కడ పుట్టిన ఆర్డర్ గురించి ప్రస్తావనే లేదు. ఇదే కాన్సెప్ట్ యేసుక్రీస్తు ప్రభు వారి విషయంలో కూడా వర్తిస్తుంది. పాయింట్ నెంబర్ 3, ఇశ్రాయేలును దేవుడు జ్యేష్ఠపుత్రుడు అని ఎందుకు అన్నాడు? నిర్గమకాండము 4:22లో ఇశ్రాయేలు నా జ్యేష్ఠపుత్రుడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, భూమిపై ఇశ్రాయేలు మొదటి దేశమా అంటే కాదు. అలాంటప్పుడు దేవుడు ఎందుకు ఇశ్రాయేలును నా జ్యేష్ఠపుత్రుడు అన్నాడు? ఎందుకంటే దేవుడు ఇశ్రాయేలును ఎన్నుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు, తన వారసత్వ ప్రజగా ఏర్పరచుకున్నాడు. అంటే ఇక్కడ జ్యేష్ఠత్వం అనేసరికి ఎంపిక, ప్రత్యేక హక్కు, దేవునితో సమీప స్థానం అన్నమాట. 4వ పాయింట్ ఏంటంటే, దేవుడు ఎఫ్రాయిమును కూడా నా జ్యేష్ఠపుత్రుడు అన్నాడు. చూడండి, ఇర్మియా గ్రంథము 31:9, వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును, వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపించును. ఇశ్రాయేలునకు నేను తండ్రిని గానా, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా? ఈ సందర్భంలో మనం చూసిన నిజమైన జ్యేష్ఠ కుమారుడు ఎఫ్రాయిము కాదు, మనస్సే. మనస్సేనే యోసేపుకు మొదటి సంతానం. కానీ ఎఫ్రాయిమును నా జ్యేష్ఠ కుమారుడు అని దేవుడు పిలవడానికి కారణం ఏంటంటే, దేవుడు అతనికి ఉన్నత స్థానాన్ని ఇచ్చాడు. జ్యేష్ఠత్వం అంటే స్థానము, అధికారము, ప్రాధాన్యము, పుట్టినటువంటి క్రమం కాదు. ఇప్పుడు అసలైన కాంట్రవర్షియల్ పాయింట్కి వస్తే, కొలస్సీ 1:15, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సమస్త సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఈ ఒక్క వచనం దగ్గర ఆగిపోయి చాలా మంది యేసుక్రీస్తు సృష్టింపబడినవాడు లేదా సృష్టిలో మొదటివాడు అని అపోహపడతారు. ఒక్క క్షణం ఆగి నెక్స్ట్ వర్డ్స్ కూడా చదువుదాం. ఎందుకనగా పరలోకమునందున్నవియు భూమి అందున్నవియు సమస్తమును ఆయన ద్వారా మరియు ఆయన కొరకే సృష్టింపబడెను. ఇక్కడ ఎందుకనగా అనేటువంటి పదం మాత్రం చాలా క్రూషియల్. అంటే ఆయన ఎందుకు ఆది సంభూతుడిగా పిలువబడుతున్నాడంటే, మొదటగా పుట్టినందువల్ల కాదు, కానీ పరలోకమునందున్నవి కానీ భూమి అందున్నవి కానీ సమస్తము ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. అంటే సృష్టికి మూలం ఆయనే అని, సృష్టిపై అధికారం కలిగిన వాడు కూడా ఆయనే అని. ఈ కారణాన్ని బట్టి ఆయన ఆది సంభూతుడు లేదా జ్యేష్ఠుడు లేదా ఫస్ట్ బార్న్ గా పిలువబడుతున్నాడు. ఇకపోతే ఇంకాస్త ముందుకెళ్తే 18వ వచనం, మృతులలో నుండి లేచిన వారిలో ఆయన ఆది సంభూతుడు. హీ ఈస్ ద ఫస్ట్ బార్న్ ఫ్రమ్ ద డెడ్. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారి కంటే ముందే లాజరు వంటి వారు తిరిగి లేచారు కదా, కరెక్టే. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు మృతులలో నుండి లేచిన వారిలో జ్యేష్ఠుడు అంటే, ఆయన మహిమ కలిగినటువంటి నిత్య పునరుద్ధానములో మొదటివాడు, ఆయనే పునరుద్ధాన రాజు అని చెప్పొచ్చు. ఇక్కడ ఫస్ట్ బార్న్ అంటే ఆయన పుట్టుక కాదు, ఇది ఆయనకున్నటువంటి ఉన్నతమైన స్థానము మరియు అధికారం. ప్రకటన 22:13 కానీ మనం చూస్తే, యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఏమంటున్నారంటే, నేనే అల్ఫయు నేనే ఒమేగయును, మొదటివాడను కడపటివాడను. ఇది సాధారణ మనిషి భాష కాదు, ఇది నిత్య దేవుని భాష. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, యెషయా గ్రంథము 44:6లో ఇది యెహోవా మాట్లాడినటువంటి మాట. నేనే మొదటివాడను నేనే కడపటివాడను అంటే యెహోవాకు మాత్రమే చెందినటువంటి ఆ డివైన్ టైటిల్ని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఉపయోగిస్తున్నారు. ఇది బ్లాస్ఫమీ అయిన అయి ఉండాలి, లేదా ఆయనే యెహోవా అయి ఉండాలి. వాస్తవానికి ఇది యేసుక్రీస్తు ప్రభువారి దైవత్వాన్ని ప్రకటించే ఘనమైనటువంటి సాక్ష్యం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని కానీ మనం చూస్తే, దేవదూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలను. దేవదూతలు సాధారణంగా ఎవరికి నమస్కరిస్తారు? దేవుడికి మాత్రమే. అదే అధ్యాయము 8వ వచనంలో తండ్రి అయినటువంటి దేవుడు కుమారుణ్ణి చూసి ఏమంటున్నాడంటే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును. అంటే యేసుక్రీస్తు సృష్టింపబడినటువంటి దేవదూత కాదు, సాధారణమైనటువంటి ప్రవక్త అంతకన్నా కాదు. ఆయన సాక్షాత్తు మనిషి స్వరూపంలో వచ్చినటువంటి దేవాది దేవుడు. పాత నిబంధనలో ఫస్ట్ బార్న్ అనేసరికి ప్రత్యేకమైనటువంటి హక్కులు కలిగిన వాడు. అందులో కుటుంబ నాయకత్వము, వారసత్వము, అధికార స్థానం ఉంటాయి. యాకోబు ఏశావు కథలో బర్త్ రైట్ అనేది ఎంత ముఖ్యమో మనకు తెలుసు. ఫస్ట్ బార్న్ అనేది కేవలం పుట్టుకను సూచించేది కాదు, అది అధికారాన్ని సూచించేటువంటి ఒక హోదా. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారిని ఫస్ట్ బార్న్ ఓవర్ ఆల్ క్రియేషన్ అన్నప్పుడు దాని అర్థం సమస్త సృష్టిపై అధికారం కలిగిన వాడు అని. పాత నిబంధన ప్రవచనాలు కూడా యేసుక్రీస్తు ప్రభువు వారి నిత్యత్వాన్ని చాటుతూనే ఉన్నాయి. మీకా 5:2 గాని మనం చూస్తే, బెత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను
నా కొరకు ఇశ్రాయేలీల నీలబోవాడు నీలో నుండి వచ్చును, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమవుతుండెను. యెషయా 9:6లో పుట్టినటువంటి శిశువును బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి అని సంబోధించడం మనం చూడొచ్చు. ఈ 2 పాయింట్స్ మీద మనం ఆల్రెడీ 2 వీడియోస్ చేసాం, ఖచ్చితంగా చూడండి. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. 1 to 3 లెవెల్స్లో ఏదో ఒక లెవెల్లో మీ కెపాసిటీ కొలిది జాయిన్ అవ్వండి, ఛానల్ని మెయింటైన్ చేయడానికి సహకరించండి. ప్రైజ్ ది లార్డ్.